లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనంలో మరి ఈ మాట మనం కూడా అందరం కూడా కలిసి చదువుకుంటాం. 8:15 చదువుకున్నప్పుడు ఎనిమిది 15 వచనంలో మనం చదవబడినటువంటి మాటలు చూస్తాము. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారి గురించి ఇక్కడ రాయబడుతున్నది. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. కాబట్టి బల ఆరాధనలో ప్రవేశించబోయే ముందు ప్రభు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి హెచ్చరికలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును మనము దాచి ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనం దాచి ఉంచుకోవాలి. ఏ విధంగా అయితే మనం డబ్బులు దాచుకుంటామో అంతకన్నా ఎక్కువగా దేవుడిచ్చేటువంటి వాక్యమును మనము దాచి ఉంచుకోవాలి. మరలా అప్పుడప్పుడు మరి దేవుని వాక్యములు వినబడినటువంటి దినాలు రాబోతా ఉన్నాయి కనుక ఇక్కడ అంటున్నాడు మంచి నేల నుండి విత్తనము. కాబట్టి మంచి నేలను నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా వారు ఎలాంటి వారంట? మంచి ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. కాబట్టి ఓపిక కావాలి. ఓపిక లేకుండా మనం ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి అనేటువంటి మనసు మనము ఉండకూడదు. కాబట్టి ఓపిక అవసరం. విశ్వాస ఆత్మీయాత్ర జీవితంలో మనం ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే కొంత ఓపిక కావాలి. ప్రభు యొక్క సమయం వచ్చే వరకు కూడా మనము కనిపెట్టవలసిన వారం ఉన్నాం. కాబట్టి వాక్యము ఎంత త్వరగా మనిషి యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తుందో అంత త్వరగా అది బయటికి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ వాక్యమును మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. కాబట్టి ఏ విధంగా మనం భద్రపరుచుకుంటున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం పరిశీలించుకుందాం. బల్లారాధనలో ప్రవేశించబోయే ముందు హెచ్చరిక వర్తమానంలో ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. దాని కొరకు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16 వచనం 15-16 ఇర్మియా గ్రంథం ఇర్మియా భక్తుడు రాశారండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16 వచనం. పదిహేనవ అధ్యాయం 16 వచనం చదవండి. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు 15-16లో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా, కాబట్టి నీ నామమును నీ పేరు నాకు పెట్టబడిన గనుక ఈ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నాయి. కాబట్టి ఇందాక కూడా మన ఆరాధన వర్తమానాలు విన్నాం. కాబట్టి దేవుని యొక్క సంతోషం ఎలా ఉండదంటే ఆయన వాక్యము మనం ఉన్నప్పుడు మనకు సంతోషం ఉంటుంది. ఆయన యొక్క వాక్యం ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా మనకు ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్చరిక వర్తమానంలో దేవుని యొక్క వాక్యమును మరి దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదంటే ఒక ధననిధిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఒక మంచి ఒక ధననిధి. కాబట్టి ఒక ధననిధిగా జాగ్రత్తగా మనం ఏం చేయాలంట? దాచిపెట్టుకోవాలి. ఈ వాక్యమును మనం దాచిపెట్టుకోవాలి. దొంగ వచ్చి దొంగలించకుండా, సాతానుడు వస్తాడు, వాడు చూసి దొంగలించకుండా నీ ఇంక వాక్యంలో బాగా బలపడుతుంది, ఇంకా ఎక్కువగా వాక్యంలో బలపడుతున్నారు కనుక ఆ యొక్క వాక్యమును వారి హృదయంలోంచి ఎలాగోలా తప్పించేసేయాలని మరి సాతానుడు మరి వలపనేటువంటి వాడుకుంటాడు. అయితే ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు దొరకగా నేను వాటిని ఏం చేస్తానంట? భుజించి తిని అన్నాడు. దేవుని యొక్క మాటలు భుజించడం ఏంది? కాబట్టి ఆయన యొక్క మాటలు దొరికినప్పుడు, ఆయన యొక్క మాటలు మరి వినపడుతున్నప్పుడు నేను కూడా వాటిని ఏం చేయాలంట? భుజించి తిని అంటున్నాడు. కాబట్టి నేను వాటిని భుజించాను అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో అందుకనే మరి అక్కడ అంటాడు కదా, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో అంటాడు, 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథం చివరి పుస్తకం ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9-10 వచనాలు 9-10 వచనాల్లో ఏం రాబడుతుంది? నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నా కడుపుకు కాబట్టి చేదగును, కానీ
నీ నోటికి తేనివలే మధురముగా ఉండునని నా కాబట్టి నాతో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆ మాటలు ఇది చిన్న పుస్తకమే కదా, ఈ పరిశుద్ధ గ్రంథం చిన్న పుస్తకమే. అయితే అంటున్నాడు అక్కడ చెబుతున్న, నేను ఆ దూతని గురించి చెప్తున్నాడు, ఈ చిన్న పుస్తకమును నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని ఏం చేస్తున్నాడంట, మరి తీసుకొని తినివేయమంటున్నాడు. ఈ పుస్తకాన్ని మనం రోజు కూడా తినవేయాలి. తినవేయటమంటే ఈ యొక్క పేపర్లు కాదు, కానీ దీనిలో ఉన్నటువంటి మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకోవాలి. బైబిలు మరి గ్రంథం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎవరైతే వాక్యమును మరి ఎంతగా వారు వాక్యమును భుజిస్తారో, అందుకనే మనం చదువుకున్నాం కదా, ఇర్మియా ఏమంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను ఏమంటున్నాడు వాటిని నేను భుజించాడంట. కాబట్టి నీవు నేను కూడా ఏదైనా మంచి ఆహారం దొరికితే ఏ విధంగా అయితే భుజిస్తామో అంతకన్నా ఎక్కువగా దేవుని యొక్క మాటలు మనం భుజించాలి. ఆ మాటలు మనకు ఎంతగానో ఇష్టముగా ఆ మాటలు మనం మన హృదయంలోనికి వాటిని మనం స్వీకరించాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ నామము నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేసి. కాబట్టి దేవుని మాటల్లో ఏమున్నది, సంతోషం ఉన్నది. దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది. మన యొక్క హృదయమునకు మరి ఎంతో ఆ మాటలు నాకు సంతోషం ఇస్తా ఉన్నాయి. దేవుని మాటలు, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇటు సంతోషమును ఆనందమును కలుగు చేసేటువంటి మాటలు మనల్ని మరి నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నావా, వారం అంతా కూడా మరి విని మరి విడిచిపెడుతున్నావా? కాబట్టి దేవుని వాక్యము ఒక ధననిధిని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టుగా నీవు నేను కూడా ఈ వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవాలి. ఎక్కడంటే మన హృదయములో మనము దాచిపెట్టుకున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడికి కూడా పోదు. కాబట్టి ఎప్పుడు నిద్రలో లేచి మరి చెప్పమన్నా కూడా ఆ వాక్యం మనము చెప్పగలుగుతాం. కాబట్టి అంత గట్టిగా మనము వాటిని దాచిపెట్టుకోవాలంటున్నాడు. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు, 119వ సంకీర్తన 119వ సంకీర్తనలో కూడా 2వ వర్తమానంలో 119వ సంకీర్తనలో కూడా ఒక మాట చూస్తాం. 11వ వచనం, 119వ సంకీర్తన 11వ వచనంలో కూడా దేవుని మాటలు మనం ఏ విధంగా దాచిపెట్టుకోవాలని చూస్తే ఆ మాటలు కూడా చూస్తాం. 11వ వచనంలో కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి నీ వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయా సందర్భాల్లో పాపం చేయాలని, దొంగతనం చేయాలని, ఏదైనా పొరుగువారి తీసుకోవాలని మన హృదయంలో ఆశ కలిగినప్పుడు, దురుద్దేశం కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు అక్కడ చెబుతున్నటువంటి మాటలు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఒకవేళ పాపం చేసేటువంటి వారికి ఉన్నావేమో. కాబట్టి మరి అందుకని పాపం చేసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు, పాపము చేయకుండానట్లు మనం ఏం చేయాలంట, ఆయనకు వాక్యమును మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి. అక్క భయం ఉంటుంది అన్నమాట. వాక్యం మన కడుపులో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మనలో భయం ఉంటుంది, మనలో ఎంతో వేదన ఉంటుంది. మనం ఏవి కూడా ఎవరికి కూడా అంటుకోము, ఏది కూడా మనం దొంగిలించం. కాబట్టి అట్టి విధంగా మరి ఎందుకంటే ఆ వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. అది మంద కాదు, మనం ఎందుకు తీసుకోవాలి కదా. కాబట్టి అందుకని నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, అందుకని మరి ఆ మాటలు ఎలా చేయాలంట, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా అన్నాడు దావీదు గారు. అయితే ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. మరి దావీదు భక్తుని ఏమంటున్నాడు అంటే, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో ఉంచుకుంటున్నారా, మరి విడిచిపెడుతున్నారా? మందిరం అయిపోగానే వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? కాబట్టి దూరం నుంచి దగ్గర నుంచి ఉంటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలు మీ హృదయంలో జాగ్రత్తగా దాచుకోండి. దాచుకున్నప్పుడు నీకు దేవుని మాటలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఎంతో మరి ఆదరణ ఇస్తాయి, బలమును దేవుని మాటలు అనుగ్రహించేవిగా ఉంటాయి. కాబట్టి రెండవ తలంపుగా మరి దేవుని వాక్యము మరి ఒక నివారణగా ఉంచుకోవాలి. ఏదైనా కూడా ఒక నివారించడానికి దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి. ఇది
మనం అప్పుడు మరి 3వ తలంపు కూడా చెప్తాను. ఈ మాట కూడా చూస్తే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయము ఆ వాక్యము గురించి ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో ఈ మాట కూడా చదవండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం 29వ వచనంలో ఏముందంటే, నా మాట ఎలాంటిదంట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. కాబట్టి దేవుని మాట ఎలాంటిదో తెలుసా? దేవుని యొక్క మాట గురించి మరి 3వ తలంపులో మరి గమనానికి మనం తీసుకొస్తున్న మాట, దేవుని యొక్క వాక్యము అగ్నిగా మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటను మన హృదయంలో ఎలా ఉంచుకోవాలి? ఒక అగ్నిగా మనం ఉంచుకోవాలి. ఆ యొక్క వాక్యాన్ని మనము ఆర్పివేసుకోకూడదు. అందుకని దీపమును ఆర్పివేయకమంటాడు. కాబట్టి ఇక్కడ 29వ వచనంలో అంటున్నాడంటే, నా మాట అగ్ని వంటిది కాదంటున్నాడు. దేవుని యొక్క మాటలు అగ్నితో సమానంగా ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు, నా మాటలు అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. కాబట్టి ఒక బండను మరి బండ హృదయాన్ని మరి పగలగొట్టేటువంటిది దేవుని యొక్క వాక్యము. కాబట్టి బండను బద్దలు చేయు సుత్తి వంటి వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటున్నావా, మరి పారవేస్తున్నావా, మరి విడిచిపెడుతున్నావు? నిన్ను నువ్వు పరిశీలించుకుని పరీక్షించుకుని మరి యొక్క దేవుని వాక్యమును దాచి ఉంచుకోవాలి. మన సందర్భం ఏంటంటే, హెచ్చరిక వర్తమానంలో దేవుని యొక్క వాక్యమును దాచి ఉంచుకోవాలి. కాబట్టి మనం ఏ విధంగా అయితే డబ్బులు మరి ఆధార్ కార్డులు ఏ విధంగా అయితే దాచిపెట్టుకుంటున్నామో, రేషన్ కార్డులు కదా, అట్టి విధం కన్నా కూడా ఎక్కువగా మన హృదయంలో మనం దాచి ఉంచుకోవాలని దేవుడు నిన్ను నేను కూడా హెచ్చరిక చేస్తున్నారు. మరి ఇంకొక మాట కూడా చూస్తాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. వేగంగా కొన్ని మాటలు చూద్దాం, సమయం అయిపోతుంది కనుక వేగంగా. 48వ అధ్యాయంలో 18వ వచనం, 48 కూడా చూస్తాం. 48వ అధ్యాయము 18వ వచనం రాయబడుతుంది, నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ యొక్క క్షేమం ఎలా ఉంటుందంట, నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, ఆలకించినప్పుడు అది ఎంత మాత్రం కూడా వ్యర్థంగా పోదండి. దేవుని యొక్క మాటలు వ్యర్థంగా పోవన్నమాట. అందుకని ఆయన అంటున్నాడు, మరి ఈ మాటలు చూస్తే నీవు నా ఆజ్ఞను ఆలకింపవలన అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అందిస్తున్నటువంటి మాటలు, ఆయన యొక్క ఆజ్ఞను ఆలకింపవలను నేనెంతో కోరుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఆలకించాలని దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరి, ఆయన మాటలు ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారంటే, నా మాటలు ఆలకించు ఈ మధ్యాహ్నం వేళలో. అంతేగాని నీవేదో అది తీసుకురామని నేనేమి కూడా కోరుకోవటం లేదు. కాబట్టి నా మాటలు ఆలకించినప్పుడు నీకేం కలుగుతుందంట, నీవు ఆలకించినడల నీకు క్షేమం ఎలా ఉంటుంది, నది వలె క్షేమం. కాబట్టి నది ఏ విధంగా ఉంటుందంట, నది ఎంతో నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క మాటలు ఆలకించినప్పుడు నీకు క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, భద్రత ఉంటుంది. కాబట్టి నీ నీతి ఎలా ఉంటుందంట, రెండవదిగా నీ నీతి సముద్ర తరంగములను పోలి ఉండేదిగా ప్రభు ఉంచేటువంటి వారు ఉంటారు. అందుని బట్టి నేను కూడా మన ప్రభు యొక్క వాక్యములో హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఆయన యొక్క మాటలు ఆలకిస్తున్నావా లేదా? కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఒక నది వలె నా జీవితంలో ఉంచుకోవాలి. కాబట్టి ఉంచుకుంటున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక హెచ్చరిక వర్తమానం అన్నమాట. హెచ్చరిక వర్తమానంలో బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందాలంటే ఏదో ఆచారంగా అలవాటుగా మరి బల్లిస్తున్నారని తీసుకోవడం కాదు, కానీ నన్ను కూడా పరిశీలించుకోవాలి. ఈ వాక్యమైనటువంటి అర్థంలో నేను కూడా ఆయన యొక్క మాటలు ఆలకిస్తున్నామా లేదా, ఆయన యొక్క మాటలు మనం భుజిస్తున్నామా లేదా, ఆ యొక్క భుజించినటువంటి మాటలను మనం విడిచిపెడుతున్నామా, మరి దాచుకుంటున్నామా లేదని మనము పరిశీలించుకుని మరి పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఒక నది వలె నా జీవితంలో ఉంచుకోవాలని యెషయా భక్తుడు అంటున్నాడు. అలాగే పేతురు గారు ఏమంటున్నారు చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు గారు రాసిన
పత్రిక చూడండి, గబగబ వేగంగా చూడండి, స్పీడ్గా మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు ఎలాంటి మనం ఆరాధించేటువంటి ప్రభువు. కాబట్టి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు పాలతో, అందుకనే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన గమనం అంటున్నాడు, ప్రభు ఎలాంటి వారంట? దయాళుడని మీరు రుచి చూచి నెడల. అందుకనే రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడని ఎంత మంచిగా పాడతాడు ఆ యొక్క బ్రదర్. కాబట్టి యెహోవా దయాళుడు అని నీ హృదయంలో రుచి చూచావు, తెలుసుకునేడల అప్పుడు ఏం చేయాలంట? తెలుసుకునేడల, రుచి చూచి ఉండేడలా తెలుసుకునేడల ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, రెండవది సమస్తమైన కపటమును, చెప్పండి నాతో కూడా కలిసి, సమస్తమైన కపటమును, మూడవది వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను ఏం చేయమన్నాడు? మానమన్నాడా లేకపోతే మానొద్దన్నాడా? మానమన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం మానుతున్నామా, మానటం లేదా? మనం పరిశీలించుకుందాం. కాబట్టి మాని ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఇలాంటి పైవన్నీ కూడా తన హృదయం ఉంచుకుంటాడా? అసూయ, ద్వేషము, వేషధారణ, కపటము, దుష్టత్వం అని ఉంచుకుంటాడా? కాబట్టి ఏ యొక్క శిశువుతో పోల్చాడు. అట్టి విధంగా మనము మన హృదయాన్ని ఉంచుకోవాలి. వాక్యము మనకు ఏ విధంగా మరి హెచ్చరిక చేస్తున్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరు ఉన్నారా లేరా అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన యొక్క శరీరము సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను, ఆయన యొక్క రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యముగా పాలు పంపులు పొందాలంటే ఏదో ఆచార భక్తి, అలవాటు భక్తి, యాంత్రిక భక్తితో పాలు పంపులు పొందితే ఏమీ ప్రయోజనం లేదు అటు మూలకంగా. అయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏమైనా పరిశీలించుకోవాలంట? సమస్తమైన దుష్టత్వం ఒకవేళ నాలో ఉన్నదా? సమస్తమైన కపటంతో ఒకవేళ నేను ఉన్నానా? వేషధారణ భక్తి కలిగి ఉన్నానా? అసూయ కలిగి ఉన్నానా? సమస్త దూషణ మాటలు, బూతులు ఏమైనా మాట్లాడుతున్నానా? కదా, ఈనాడు అనేక మంది రక్షించబడి కూడా ఎంత బూతులు తిడుతున్నారో నిజంగా నేను ఆయా సందర్భాల్లో విన్నప్పుడు నాకెంతో హృదయం బాధ కలుగుతుంది. నిజంగా ఇలాంటి మాటలు ఇంకాను మనం మాట్లాడుతున్నామంటే నిజమైనటువంటి రక్షణ కార్యం వీరిలో జరగలే అని నా హృదయంలో నేను ఎంతో చింతిస్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి మరి దూషణమైనటువంటి మాటలు మనం మానుకోవాలి. ఇప్పటికైనా మానుకోకపోతే ఇప్పుడైనా కూడా మీరు మానుకోండి. మీ హృదయాల్లో ప్రభువుని ప్రతిష్ఠించుకోండి, కానీ వేషధారణ కలిగి ఉండదు. అందుకని ఆయన ఏమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము ఎలా ఉన్నదంట? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఎదుగుతున్నామా? పెట్టిన చెట్టు పెట్టామను కదా, అలాగే ఉంటే మనకేమైనా ప్రయోజనం ఉన్నదంటారా? ఒక మొక్క పెట్టాము, ఆ కొబ్బరి చెట్టు, జామ చెట్టు పెట్టాము, ఆ యొక్క సపోటా చెట్టు, మామిడి చెట్టు పెట్టామనుకోండి, అది అలాగుంటే మనకి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? కదా, అలాగే మా జీవితంలో కూడా మేము కూడా ఒక చెట్టు పెట్టాము, మామిడి చెట్టు, ఎంత మంచి ఫలాలు ఇస్తుందో. అంతగా దాని సమయం వచ్చినప్పుడు ఎన్నో చెట్లు, ఎన్నో కాయలు కాస్తుంది, సమృద్ధి అయినటువంటి ఫలాలు. అలాగే నా జీవితంలో మనము కూడా ఇట్టి విధంగా ఫలిస్తున్నామా ప్రభువులో, వాక్యంలో అని మనం పరిశీలించుకోవాలండి. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ఎలాగూ అంటే మరి ఆ యొక్క రక్షణ విషయంలో పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. ఏ పాలు? వాక్యమైనటువంటి పాలు మనం అపేక్షించాలి. అందుకని ఏమన్నాడు ఇర్మియా? నీ వాక్యం, నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించాను అన్నాడు. కాబట్టి నాకు కూడా ఈ మాటలు దొరికినప్పుడు నేను కూడా భుజించాలి. కాబట్టి ఆయా సందర్భాల్లో మరి నేను కూడా మరి మా మందిరంలో లేనప్పుడు మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ శాఖరాలు సుబ్బులమ్మ గారు అన్నారు, అయ్యగారు మీరు లేకపోతే మాకు బాధగా ఉందయ్యా, మీరు వాక్యం చెప్పాలి అంటా ఉన్నారు. కానీ నాకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా సందర్భంలో వెళుతున్నప్పుడు నాకు కూడా ఎంతో హృదయంలో వేదన కలుగుతూ ఉంటుంది.
కాబట్టి నా హృదయం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఆయన యొక్క వాక్యమును మనలో ఉంచుకోవాలి. అందుకే మనం ఆయన యొక్క వాక్యమును మనలో ఉంచుకుంటున్నామా, రక్షణ విషయంలో ఎదుగుతున్నామా, అలాగే ఉన్నామా, మనమే రక్షించబడ్డాం చాలే అనుకుంటున్నామే కానీ ఇంకా ఇతరులను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత, భారము మన మీద ఉన్నదని మనం ఎప్పుడైనా గ్రహిస్తున్నామా? కాబట్టి ఈ యొక్క అంశం ఏంటంటే దేవుని వాక్యమును దాచి ఉంచుకోవాలి, మన హృదయంలో దాచి ఉంచుకోవాలి. మరి ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, వేగంగా వెళదాం, మన సమయం అయిపోతుంది కనుక వేగంగా వెళ్ళి మనం దేవుని మాటలు వింటాం. కాబట్టి ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. మొదటి అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకుంటే ఏం రాయబడుతుంది? మన ప్రభువు క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల ఏం చేశారంట? జన్మింపజేశాడు. మనం ఒకసారి తల్లి గర్భంలో నుంచి మరి పుట్టాము. ఈ రెండవదిగా మరి మారు మనసు ద్వారా నీవు నేను కూడా మరి తండ్రి ప్రభు యొక్క రక్తము చేత కడగబడి మరి రెండవసారి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆయన జన్మింపచేశాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు మరి ఏ విధంగా మనం ఉండాలని మనం చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుడు సృజింపబడుగాకంటూ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. కాబట్టి మనకు ఏం కలిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచడం మూలకంగా ఒక జీవముతో కూడిన నిరీక్షణ ఏంటంటే, నేను కూడా ఒకనాడు చనిపోతే ప్రభువుతో కూడా సదాకాలము ఆయనతో కూడా ఉంటాను అనేటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అక్కడ నిరీక్షణ కలుగునట్లు అనగా అంటున్నాడు. అనగా అంటే ఒకవేళ నీకు తెలియదేమో అంటున్నాడు. అనగా అది ఎలాంటిదంట? అక్షయమైనది అంటే క్షయము కానిది, అక్షయమైనది, రెండవది నిర్మలమైనది, మూడవది వాడబారుండది అయినటువంటిది ఏంటంటే అది స్వాస్యము మనకు కలుగుద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఇలాంటి స్వాస్యము నీవు నేను పొందుకోవాలంటే ఈ లోకంలో నీవు నేను కూడా జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఆయన వాక్యమును మనలో దాచి ఉంచుకోవాలి. అందుకని ఏమంటాడు? ఒకడు తన ఆస్తి పత్రముల విషయంలో జాగ్రత్తగా ఉండునట్లు దేవుని వాక్యమును మనం ఉంచుకోవాలి. ఒకడు తన యొక్క ఆస్తి పత్రాలు కదా, ఆస్తి పత్రాలు ఉంటాయి, ఇన్ని ఇళ్ల స్థలం ఆస్తి అని, పొలాల ఆస్తులు, అవన్నీ కూడా ఆస్తి పత్రాలు ఉంటాయి. అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఏ విధంగా అయితే భద్రపరుస్తారో ఆ బీరువాల్లో, అట్టి అంతకన్నా కూడా ఎక్కువగా దేవుని ఒక్క వాక్యమును మన హృదయంలో భద్రంగా కాపాడుకోవాలి. అందుకనే ఆయన అంటున్నాడు, మరి ఒకడు తన ఆస్తి పత్రముల విషయంలో జాగ్రత్తగా ఉండునట్లు దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటున్నామా లేదా అని మనం పరిశోధించుకుని మరి నా జీవితంలో ఏ విధంగా ఉన్నాము అని మనం పరీక్షించుకుని మరి ఆ యొక్క బలలో మనం పాలు పంపులు పొందవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అట్టి విధంగా నా జీవితంలో మరి ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యమును మనం దాచి ఉంచుకొనుట అనేటువంటి మాటలు హెచ్చరిక ద్వారా ప్రభు మనకు అందించారు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినబడినప్పుడు వాటిని మన హృదయంలో భద్రంగా దాచుకోవాలి. మరి ఇర్మియా అయితే అన్నాడు, నా హృదయంలో నేను వాటిని భుజించాను అన్నాడు. దావీదు గారు ఏమన్నాడు? వాటిని నా హృదయంలో ఉంచుకుని ఉన్నానన్నాడు దావీదు. కాబట్టి అట్టి విధంగా ఆయన యొక్క మాటలు మరి మన హృదయం ఉంచుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది కదా, క్షేమం కలుగుతుంది. నా యొక్క జీవితంలో క్షేమాన్ని విస్తరింపజేయాలంటే ప్రభు మాటలు వ్యర్థంగా ఎంత మాత్రం కూడా పోనే పోవు. కాబట్టి ఆ మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకు లాభమే కానీ నష్టం లేదండి. కాబట్టి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం, మన కుటుంబం దీవించబడుతుంది, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. కాబట్టి అట్టి విధంగా నా జీవితంలో దేవుని యొక్క వాక్యమును దాచి మన హృదయంలో ఉంచుకుంటున్నామో లేదో మనం పరీక్షించుకుని మరి బల్లలో మనం పాలు పంపులు పొందుదాం. ఇప్పుడు బల్ల ఆరాధనలో మనం పాలు పంపులు పొందే ముందు మనం పరిశీలించుకుందాం. మనం ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి దాచి ఉంచుకుంటున్నామా లేక మనం విడిచిపెడుతున్నామా
అని మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకుందాం.